వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసమర్థతకు నిదర్శనమే చైర్మన్ ఎంపిక సమావేశాన్ని వాయిదా వేసుకోవడం. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ తగినంత సంఖ్యాబలం ఉండి కూడా చైర్మన్కు ఎంపిక చేసుకోకపోవడంతో తంగిరాల సౌమ్య డమ్మీ ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని మా సంఖ్య బలం 13 మంది అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పుకోవడం సిగ్గుచేటు. టీడీపీ సింబల్పై గెలిచిన కౌన్సిలర్లు 6 మాత్రమే అని తెలుసుకోవాలి. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో అరుణ్ కుమార్. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదానికి చక్కటి ఉదాహరణలు ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు, ఏ విధంగా భయభ్రాంతులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు, డబ్బు ప్రలోభ పెడుతున్నారు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణలు ఇవన్నీ కూడా. అందులో ఒక ఉదాహరణ ఈ నందిగామ పురపాలక సంఘం. నందిగామ మున్సిపాలిటీలో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఉంటే 6 తెలుగుదేశం పార్టీ ఉండి 1 జనసేన ఉన్నారు. 6 తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళలో ఒకరు ఆయన ఎన్నికైన 3 నెలలకే ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, అందులో సుమారు సగం మంది అనుకుంటా కండువా కప్పుకొని వెళ్తే ఈరోజు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, నందిగామ పురపాలక సంఘంలో మాకు 13 మంది స్ట్రెంత్ ఉంది, బలం ఉందని చెప్తున్నారు. ఆ 13 మంది బలం ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 6 మీరు మీ సంఖ్య 6 గుర్తుంచుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 6 మిగిలినంతా కూడా నందిగామ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 13 మంది కౌన్సిలర్ గెలిపిస్తే ఈ 6 కాకుండా మిగిలిన వెళ్ళిన వాళ్ళతో కలిపి మీకు 13 మంది అయ్యారు అని చెప్పుకుంటున్నారు. మరి 13 మంది కౌన్సిల్ సభ్యులుగా ఉండి ఒక్క చైర్మన్ అభ్యర్థి ఎన్నుకున్న పేరు ఎంత విడ్డూరంగా ఉందంటే, నోటిఫికేషన్ ఇచ్చింది, డేట్ ఇచ్చారు, చైర్పర్సన్ ఎన్నుకోవాలి డేట్ ఇచ్చారు, ఇచ్చినప్పటికీ కూడా చైర్పర్సన్ ఎన్నుకోలేదంటే వాళ్ళు నిజంగా ఇక్కడ నందిగామ ఎమ్మెల్యే ఏమని చెప్పాలి? డమ్మీ ఎమ్మెల్యే అని చెప్పాలా? లేదా ఎంపీ గారితో పట్టలేదు, లేకపోతే అధిష్టానంతో పట్టలేదు, లేకపోతే పార్టీ ఇప్పుడు తెలుస్తున్నాయి, అన్ని న్యూస్లు వస్తున్నాయి, అన్ని మిత్రులు కూడా చెప్తున్నారు అందరూ. పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకరు విప్పు జారీ చేసింది. ఆ విప్పు జారీ చేస్తే ఆ విప్పుని కాదని నా సొంత మనిషి కావాలని చెప్పి ఇంకొకరు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గొడవ జరుగుతుందని చెప్పి మంచి మంచి ఛానల్స్లోనే, మీ అనుకున్న ఛానల్స్లోనే వస్తున్నాయి. అంటే మీరు కూడా పార్టీ విప్పుని మీరు ధిక్కరిస్తున్నారా? అంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ విప్పుని ధిక్కరిస్తే మరి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కూడా బహిష్కరించాలి కదా. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విప్పుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధిక్కరిస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు వస్తాయా రావా? ఆ క్రమశిక్షణ చర్యల్లో మరి ఈ డమ్మీ అభ్యర్థిని, డమ్మీ ఎమ్మెల్యేని
క్రమశిక్షణ కింద ఉల్లంఘన కింద ఏం చేస్తారన్నో చూడండి. రెండవది, 13 మంది సభ్యులు ఉన్నారని చెప్పి అభ్యర్థిని ఎన్నుకోకపోవడం ఎటువంటి సాంకేతికలు ఇస్తున్నారు మీరు? ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు? మేము చెప్పట్లే మీరు డమ్మీ ఎమ్మెల్యే అని. మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు, గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీ పార్టీ నాయకులే పిలిచేవారు మీరు డమ్మీ ఎమ్మెల్యే అని. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఒక అభ్యర్థిని ఎన్నుకోలేకపోయారంటే. రెండు, మూడవది, వీళ్ళు 13 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా. దీనికి 2 రోజుల క్రితం, నేను ఎక్కడికో దూరట్లేదు, 2 రోజుల క్రితం మా 19వ వార్డు కౌన్సిలర్ మందా మరియమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన అభ్యర్థి, పాపం రెండోసారి కౌన్సిలర్, రెండోసారి కౌన్సిలర్గా ఉన్న మందా మరియంని 2 రోజుల క్రితం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్కి వెళ్తున్నారో, మున్సిపల్ చైర్పర్సన్ని ఎన్నుకోవాల్సి వస్తుందో, 2 రోజుల క్రితం మందా మరియమ్మ ఇంటిని ఒక దళిత మహిళ, ఆ దళిత మహిళ ఇల్లుని ప్రొక్లైనర్తో ఎలా కూల్చేశారని చూడండి సార్. ప్రొక్లైనర్తో, నువ్వు మా పార్టీకి ఓటేస్తావా, ఓటేవా, తెలుగుదేశం పార్టీలకు వస్తావా, రావా, నువ్వు రాకపోతే నీ ఇల్లుని కూల్చినట్టు నిన్ను కూడా కూల్చేస్తావు. ఏమని చెప్పాలి? డమ్మీ ఎమ్మెల్యే అని చెప్పాలా? లేదా ఎంపీ గారితో పట్టలేదు, లేకపోతే అధిష్టానంతో పట్టలేదు, లేకపోతే పార్టీ, ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నీ, న్యూస్లో వస్తున్నాయి అన్నీ, మిత్రులు కూడా చెప్తున్నారు అందరూ, పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒకరు విప్పు జారీ చేసింది. ఆ విప్పు జారీ చేస్తే ఆ విప్పుని కాదని నా సొంత మనిషి కావాలని చెప్పి ఇంకొకరు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గొడవ జరుగుతుందని చెప్పి మంచి ఛానల్స్లోనే, మీ అనుకున్న ఛానల్స్లోనే వస్తున్నాయి. అంటే మీరు కూడా పార్టీ విప్పుని మీరు ధిక్కరిస్తున్నారా? అంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ విప్పుని ధిక్కరిస్తే మరి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని కూడా బహిష్కరించాలి కదా. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విప్పుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధిక్కరిస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు వస్తాయా, రావా? ఆ క్రమశిక్షణ చర్యల్లో మరి ఈ డమ్మీ అభ్యర్థిని, డమ్మీ ఎమ్మెల్యేని క్రమశిక్షణ కింద, ఉల్లంఘన కింద ఏం చేస్తారన్నో చూడండి. రెండవది, 13 మంది సభ్యులు ఉన్నారని చెప్పి అభ్యర్థిని ఎన్నుకోకపోవడం ఎటువంటి సాంకేతికలు ఇస్తున్నారు మీరు? ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు? మేము చెప్పట్లే మీరు డమ్మీ ఎమ్మెల్యే అని. మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు, గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీ పార్టీ నాయకులే పిలిచేవారు మీరు డమ్మీ ఎమ్మెల్యే అని. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఒక అభ్యర్థిని ఎన్నుకోలేకపోయారంటే. రెండు, మూడవది, వీళ్ళు 13 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని చెప్తున్నారు కదా. దీనికి 2 రోజుల క్రితం, నేను ఎక్కడికో దూరట్లేదు, 2 రోజుల క్రితం మా 19వ వార్డు కౌన్సిలర్ మందా మరియమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన అభ్యర్థి, పాపం రెండోసారి కౌన్సిలర్, రెండోసారి కౌన్సిలర్గా ఉన్న మందా మరియంని 2 రోజుల క్రితం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్కి వెళ్తున్నారో, మున్సిపల్ చైర్పర్సన్ని ఎన్నుకోవాల్సి వస్తుందో, 2 రోజుల క్రితం మందా మరియమ్మ ఇంటిని ఒక దళిత మహిళ, ఆ దళిత మహిళ ఇల్లుని ప్రొక్లైనర్తో ఎలా కూల్చేశారని చూడండి సార్. ప్రొక్లైనర్తో, నువ్వు మా పార్టీకి ఓటేస్తావా, ఓటేవా, తెలుగుదేశం పార్టీలకు వస్తావా, రావా, నువ్వు రాకపోతే నీ ఇల్లుని కూల్చినట్టు నిన్ను కూడా కూల్చేస్తావు. సాక్ష్యాలు ఇవన్నీ
మరి మందా మరియమ్మ ఇల్లు మీకు 2 రోజుల ముందు కనిపించిందా? 2 రోజుల ముందు మందా మరియమ్మ అనే కౌన్సిలర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని మీరు ఈ విధంగా చిత్రహింసలు పెట్టి ఆమెకున్న ఒకే ఒక ఇంటిని, గూడిని కూల్చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే మా వెళ్ళిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, వెళ్ళాయని చెప్పుకుంటున్నారో, వాళ్ళని ఎటువంటి ప్రలోభాలు పెట్టారనేది నందిగామ ప్రజలకు తెలియదా? మీరు ప్రలోభాలు పెట్టడం, భయభ్రాంతులను పెట్టడం, అవసరమైతే వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడం, మరియు కేసులు పెట్టడం. ఇన్ని కేసులు పెట్టారంటే ఈ నందిగామ నియోజకవర్గంలో నాకు తెలుసుండి ఈ కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గంలో కేసులు పెట్టలేదు. వీళ్ళ విధ్వంసం ఎంత ఘోరంగా ఉందంటే, వీళ్ళ స్టార్టింగ్ గెలవగానే స్టార్టింగ్ జగనన్న వాక్వే, అందరికీ ఉపయోగపడే వాక్వే, మా హయాంలో కట్టిన వాక్వే. ఎంతో కష్టపడి వాక్వే నిర్మిస్తే దాన్ని పక్కన కొట్టడం. 100 పడుకుల ఆసుపత్రి గురించి వీళ్ళు ఎన్నో చెప్పారు. అసలు లేని 100 పడుకుల ఆసుపత్రిని డాక్టర్ గారు, వరుణ్ గారు శంకుస్థాపన చేస్తారు, ఎలక్షన్ జిమ్మిక్ అని చెప్పారు. మరి ఇదే 100 పడుకుల ఆసుపత్రి ఈరోజు మా హయాంలో శాంక్షన్ అయ్యి, మా హయాంలో రిక్రూట్మెంట్ జరిగితే, ఈరోజు మేము ఎక్కడ పెట్టాలనుకున్నాము 100 పడుకుల ఆసుపత్రిని అక్కడ పెట్టకుండా ఇది ఇలా శిలాఫలకాలను ధ్వంసం చేసి దాన్ని చేయటం, ఇలా ఏది చూసుకున్నా సరే ధ్వంసం చేయటం, లేకపోతే భయభ్రాంతులు పెట్టడం, కేసులు పెట్టడం. సోషల్ మీడియా దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, మా దగ్గర నుంచి సౌమ్య గారు చెప్తూ ఉంటారు, నా హయాంలో నేను ప్రతిపక్ష పార్టీగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద 23 కేసులు పెట్టారని చెప్తున్నారు. మీ అందరికీ పత్రికా మిత్రుల సమక్షంలో చెప్తా, వీడి మీద పెట్టిన 23 కేసులు ఏ కేసులో తెలుసా? హైవే మీద ధర్నా కేసులు, చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ డౌన్ అని చెప్పి ఆ కేసులు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా వెళ్ళి ధర్నా చేసిన కేసులు, ఇసుకు సూర జగనాసురుడా అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కేసులు, అదే హైవే అబ్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవే ట్రాఫిక్ గురించి కేసులు, క్వారీల్లోకి వెళ్ళి క్వారీలో ఆ ప్రైవేట్ క్వారీలోకి వెళ్ళి ఆ క్వారీలో అడ్డుకున్న కేసులు, ఇవి పెట్టిన కేసులు, ఆ ప్రభుత్వంలో పెట్టిన కేసులు. వీటి కేసులు మేము ఏదన్నా చేసుంటే మా మీద పెట్టాలి, కానీ దానికి ఏం పెట్టారు మా మీద? 307 అనేది ఈ నందిగామ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు ఎప్పుడు పడినటువంటి కేసులు. మరి ఈ ప్రభుత్వం రాగానే ఒక కేసర్ కావచ్చు, కేసర్లో అప్పుడు మా సర్పంచ్, మా పార్టీ లీడరు అతని మీద 307 కేసులు పెట్టి 27 మందిని కేసులు పెట్టి 27 మంది కూడా 307 కేసులు పెట్టి 30 రోజులు జైలు ఉంచిన తర్వాత బలవంతంగా పార్టీ మార్పించారు. పెండ్యాల కావచ్చు, ఇలా ఎక్కడ పడితే అక్కడ మీ అధికారం ఉపయోగించి చేస్తున్నారు కదా. మరి మీ అధికారాన్ని ఉపయోగించేస్తున్నప్పుడు మరి కనీసం ఒక చైర్మన్ పర్సన్ని ఎన్నుకునే శక్తి మీకు ఎందుకు లేదు? మీరు డమ్మిగానే నిలిపోతారా? మీ అభ్యర్థిని ధైర్యంగా ప్రకటించండి. పరిపాలన అంటే ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్తో పరిపాలించాలి. మేము కూడా పరిపాలించాం.
5 సంవత్సరాలు నందిగామలో ఉన్నాం. 5 సంవత్సరాలు నందిగామలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్తో పరిపాలన చేశాం మేము. మీరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో పరిపాలన చేయండి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి, అంతేగాని డమ్మీగా మిగిలిపోకూడదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కాదు, స్వతంత్రంగా మీరు తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరిచే విధంగా మీరు ఉండాలి. ఎక్కడ ఉన్నారు మీరు? అప్పుడు కూడా అంతే. అప్పుడు మండలానికి ఒక్కొక్క మండలానికి ఒక బాబు అయితే ఇప్పుడు 4 మండలానికి ఒకే బాబు, 2 బాబులు అన్నది ఇదే. మీ పరిపాలన ఇదే కదా. మీరు ఎప్పుడూ కూడా నందిగాని విధ్వంసం సృష్టించడమే మీ మీ తత్వం కదా. రోడ్లు వేస్తే ఆ రోడ్ల డివైడర్ పగలగొడతారు, లైట్లు తీపిచ్చేస్తారు, పోల్స్ బ్లాక్ ఇచ్చేస్తారు. హాస్పిటల్స్ 100 పడకల ఆసుపత్రి కష్టపడి రైతుల దగ్గర నామినల్ ఫీజుకి వాళ్ళని బతిమాలితే కేవలం నా మాటే గెలవాలి, నందిగామ ఎట్టుపోయినా పర్లేదు, నందిగామతో నాకు అసలు పని లేదు, ఈ 2 ఎకరాల్లోనే 100 పడకల ఆసుపత్రి పెడతారు. 100 పడకల ఆసుపత్రి 2 ఎకరాల్లో పెడతారా? అంటే మీరు ఎమ్మెల్యే అయితే మీరు ఏది చేస్తుంది కరెక్టా? ఇప్పుడు మమ్మల్ని అడగొద్దు, మా సలహా తీసుకోవద్దు. మీ పార్టీ నాయకులను అడగండి, ప్రజలను అడగండి, 100 పడకల ఆసుపత్రి ఎక్కడ పెడితే బాగుంటుందని. నా మాట నేను గెలవాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనుకుంటే ప్రజాస్వామ్యం అవ్వదు. కేంద్రీయ విద్యాలయం లేదు అని చెప్పి వీడియోలు పెట్టించారు మా మీద. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం వచ్చింది. మీ పరిపాలనలో 7 నెలల పరిపాలనలో నేను మీ సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడలే, అవి మాట్లాడడానికి బోల్డ్ ఉంటుంది. సూపర్ 6లు, సూపర్ 7లు చాలా మాట్లాడవచ్చు. నందిగామకి 7 నెలల్లో మీరేం చేశారు? మీ విధ్వంసకర పాలన, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం, 307 కేసులు విచ్చలవిడిగా పెట్టడం. ఈరోజు నందిగామ మున్సిపాలిటీని అపహాస్యం చేశారు. నందిగామ మున్సిపాలిటీని అపహాస్యం చేయడమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే స్థితికి నందిగామ తీసుకొచ్చారు. అరే అధికారంలో మీరున్నారు, తప్పకుండా ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పనులు ఇప్పటికన్నా మీరు అనుకోవాలి. ఈరోజు మేము గత కొన్ని రోజుల క్రితం మేము కోర్టుకు వెళ్ళాం. 20 మంది కౌన్సిలర్స్ ఉండే నందిగామ పురపాలక సంఘంలో 2 పొజిషన్లు ఖాళీ అయినాయి. మా పార్టీ సభ్యులు చైర్పర్సన్ శ్రీమతి మండవ వరలక్ష్మి గారు, మా పార్టీ సభ్యులు వైస్ చైర్పర్సన్ నాగరత్నం గారు ఇద్దరు మరణిస్తే 7వ వార్డు 11వ వార్డు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఇద్దరు మరణిస్తే ఆ మరణించిన స్థానాలకి ముందు ఎన్నికలు జరపండి అని మేము కోర్టుకు వెళ్ళాం. మేము ప్రజాస్వామ్యంగా వెళ్ళాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాం. ఏదన్నా ఎగ్జిస్టింగ్ ఖాళీ వేకెంట్ ప్లేస్లో ఎన్నికలు జరపండి అని చెప్తారు, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా దానికి రివర్స్గా నోటిఫికేషన్ వెళ్ళింది. కోర్టుని ఆశ్రయించాం, ఆ కోర్టు కూడా తీర్పు రిజర్వ్ చేసింది, తప్పకుండా వస్తుంది. మరి ఈరోజు 20 మంది కౌన్సిలర్స్ని 18 మంది కౌన్సిలర్స్ని, అందులో మీ 13 మంది కౌన్సిలర్స్ని ఒక గదిలో పెట్టి 5 గంటల నుంచి మీరంతా చూస్తున్నారుగా, 4-5 గంటల నుంచి బంధించి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా చూసి, దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు? మీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. ఇప్పటికైనా సరే మీకు సంఖ్యాబలం ఉంటే, మీ దగ్గర క్వారం సభ్యులు ఉన్నారు, మీ 13 సభ్యుల్లో ఒక అభ్యర్థిని ఎన్నుకోలేని అసమర్థత మీలో ఉందా? నాకైతే తెలియదు, కానీ ప్రజలు ఉందని అనుకున్నారు.
ఒకసారి దయచేసి మీరు చెక్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మా పార్టీ కౌన్సిలర్స్ అందరూ ఎవరైతే మీరు ప్రలోభన పెట్టారో వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. తప్పకుండా సరైన సమాధానం సరైన సమయంలో మీకు ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబోతున్నాం చెప్పచ్చు. థ్యాంక్ యూ.